సామాజిక సాధికారత బస్ యాత్ర మరి ఈరోజు అనంతపురానికి చేరుకోవడం జరిగింది. మరి ఇంకా కొద్ది సమయంలో అనంతపురంలో మరి పెద్దలు పూజ్యులు శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో పెద్ద బహిరంగ సభ కూడా మరి ఇక్కడ నిర్వహించుకోబోతున్నాం. మరి సామాజిక సాధికారత మరి ఏదైతే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు, ఈ 76 సంవత్సరాలలో ఈ సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు, మా ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కేవలం సామాజిక సాధికారత అనేది మాటలకి మాత్రమే పరిమితమైన పరిస్థితి నుంచి మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసి చూపించడం జరిగింది. మరి అణగారిన వర్గాలు ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 80% వాళ్ళు ఉండారు. మరి అలాంటి వాళ్ళు ఈ అణగారిన వర్గాలకు అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితి నుంచి మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక ఓటు బ్యాంకుకే కాదు, వాళ్ళందరినీ కూడా ఏదైతే ముందుకు నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గుర్తించి మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈరోజు చేయి పట్టుకొని మరి ఈరోజు ముందుకు నడిపిస్తున్నారు. దశాబ్దాలుగా ఈ అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా మరి వాళ్లకు పరిపాలనలో మా భాగం కల్పించండి, రాజ్యాధికారంలో మా భాగం కల్పించండి అని చెప్పి అనేక సందర్భాల్లో మరి గలం విప్పిన పరిస్థితి నుంచి కూడా మరి ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకొని ప్రభుత్వాల్ని మనం చూశాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మరి జగనన్న ప్రభుత్వంలో మరి ఈరోజు ఈ అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వీళ్ళు వెనుకబడిన కులాలు కాదు, ఈ ప్రభుత్వానికి వెన్నుముక్క కులాలని చెప్పి భావించి ఈరోజు చెయ్యి పట్టుకొని ఈరోజు రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సాధికారత అనేది 3 అంశాల్లో ఉంటుంది. ఒకటి విద్యా సాధికారత, ఒకటి సామాజిక ఆర్థిక సాధికారత, ఒకటి రాజకీయ సాధికారత. ఈరోజు ఈ అణగారిన వర్గాలకు ఈరోజు విద్య లేని కారణంగా ఈ వర్గాలు వెనుకబాటుకు గురైన పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చదువుకు పేదరికం అనేది అడ్డు రాకోకూడదని చెప్పి ఈరోజు విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు నాడు నేడు ద్వారా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఆ పాఠశాలలన్నీ కూడా రీవ్యాంప్ చేయడం జరిగింది. మరి అదే కాకుండా ప్రతి తల్లి మరి తన పిల్లల్ని స్కూలుకు పంపిస్తే మరి ఆ తల్లికి ప్రోత్సాహకరంగా ఈరోజు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి తల్లి అకౌంట్లో ఈరోజు 15,000 రూపాయలు ప్రతి ఏటా ఇస్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అదే కాకుండా జగనన్న విద్యా కానుక ద్వారా ఈరోజు విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు ఏదైతే నాణ్యమైన వాళ్ళకు బట్టలు ఇచ్చి మరి షూసు, బెల్ట్, సాక్స్ మరి అదేవిధంగా క్వాలిటీతో కూడుకున్న ఈరోజు పుస్తకాలు, వర్క్ బుక్స్, డిక్షనరీ మరి ఇలాంటి చదువుకునే దానికి ఏ అవసరాలు ఉన్నాయో మరి అవన్నీ కూడా గుర్తించి మరి ఈరోజు వాళ్ళకు ఒక కిట్ రూపంలో మరి వాళ్ళకందరికీ కూడా అందిస్తున్న ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అదే కాకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా ఈరోజు జగనన్న గోరు ముద్ద అని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతిరోజు ఒక మెనూని మరి ఏర్పాటు చేసి వారానికి సరిపడ్డ మెనూని ఏర్పాటు చేసి మరి ఈరోజు పేద విద్యార్థులకు అందరికీ కూడా మరి అందించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఎందుకు ప్రవేశపెట్టారంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ఏదైతే ఈ అణగారిన వర్గాలు విద్యకు దూరమైన ఈ వర్గాలు ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరు వీళ్ళందరూ కూడా మరి విద్యలో ముందుకెళ్ళాలి, అందరితో సమానంగా ఉండాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు విద్యాపరంగా ఇన్ని ఏదైతే విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది.
మరి అదే కాకుండా ఈరోజు సామాజిక ఆర్థిక ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే నవరత్నాల రూపంలో ఈరోజు అనేక పథకాలను ప్రవేశపెట్టి మరి ఈరోజు ఇప్పుడే అన్న చెప్పినట్టుగా సుమారుగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈరోజు 2,45,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఈరోజు పేదల అకౌంట్లో జమ చేయడం జరిగింది. దాంట్లో సింహభాగం ఈరోజు 80% అంటే సుమారుగా 1,90,000 కోట్ల రూపాయలు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల అకౌంట్లో జమ చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి దీని ద్వారా ఈరోజు వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా అందరితో సమానంగా నిలిచేటట్టుగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం అయితే ఈరోజు చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఈరోజు రాజకీయ పరంగా ఏ సామాజిక వర్గం కూడా అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా చట్టసభల్లో మరి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్లకు వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అనేక దశాబ్దాలుగా ఈ అణగారిన వర్గాలు మాకు చట్టసభల్లో అవకాశం కల్పించండి అని చెప్పి ఎంత మొరపెట్టుకున్నా కూడా మరి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా కనికరించిన పరిస్థితి లేదు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి అడగకుండానే మరి ఈరోజు ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఈరోజు 50% రిజర్వేషన్ తీసుకొచ్చి మరి నామినేటెడ్ పదవుల్లో ఈరోజు 50% ఈరోజు వాళ్లకు పదవులు ఇచ్చిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అదేవిధంగా ఈరోజు తన మంత్రివర్గంలో ఒకసారి చూస్తే 25 మంది మంత్రులు ఉంటే 17 మంది ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన సుమారుగా 70% మంది ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే దాంట్లో 80% ఈరోజు 4 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఈరోజు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా క్షేత్రస్థాయి నుంచి కూడా ఒక వార్డు మెంబర్ నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి వరకు కూడా మరి ఈరోజు ఈ అణగారిన ఏదైతే ఈ సామాజిక వర్గాలు ఉండారో మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు చేయి పట్టుకొని ఈరోజు రాజ్యాధికార వైపు నడిపిస్తున్న ప్రభుత్వం మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మనం గర్వంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలి. ఇప్పుడే అన్న చెప్పినట్టుగా కొన్ని ఛానల్స్ కానివ్వండి, కొన్ని పత్రికలు విష ప్రచారాలు చేస్తున్నాయి. మరి ఎంత మంచి కార్యక్రమాలు చేసినా కూడా మరి దాన్ని ఏదో ఒక రకంగా మరి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఈ సామాజిక సాధికారత బస్ యాత్ర ద్వారా మరి ఈ రాష్ట్రంలో ఉండే ఈ అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలలో ఒక చైతన్యం తీసుకురావాలి, మరి వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మరి ఈరోజు ఈ సామాజిక సాధికారత బస్ యాత్ర ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు ఈ బస్ యాత్ర ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అణగారిన వర్గాలు ఏదైతే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఉండారో తండోపతండాలుగా వేల సంఖ్యలో ఈరోజు వాళ్ళందరికీ వచ్చి స్వాగతించడము, వాళ్ళ అభిమానాన్ని చూస్తుంటే గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా మా నాయకులు వచ్చారు, మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వచ్చారని చెప్పి ఈరోజు వేల సంఖ్యలో ఈరోజు బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరి ఈ అణగారిన వర్గాలన్నీ కూడా మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు, ఈ ప్రభుత్వం వెంట ఉన్నారు. మరి ఈరోజు మా నాయకుడు ఒకే ఒక్క మాట అంటున్నాడు, మీ కుటుంబానికి మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి అని చెప్పే దమ్ము ధైర్యము ఏ రాజకీయ పార్టీ కన్నా ఉందా? ఏ రాజకీయ పార్టీ నాయకుని కన్నా ఉందా? మరి 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఈ మాట అనగలడా? మరి నేను 14 ఏళ్లలో మరి మీ కుటుంబాలకు మేలు చేశాను, మీ ప్రాంతాలకు మేలు చేశాను, నాకు ఓటు వేయమని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు. మరి అలాంటిది ఈరోజు ఒక నిబద్ధతతో ఖచ్చితంగా ప్రజలకు మాటిచ్చాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఓర్చుకొని మరి ఇప్పుడే చెప్పినట్టుగా 2 సంవత్సరాలు మనము కోవిడ్ని చూసాం. మరి ఆ కోవిడ్ పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా ఒక సంక్షేమ పథకం కూడా ఆపకోకుండా ఈరోజు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా భావించి ఈరోజు ఒక మంచి పరిపాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పే ఒక నినాదంతో మరి ఈరోజు సామాజిక సాధికారత బస్ యాత్ర మరి ఈరోజు అనంతపురం పట్టణానికి రావడం జరిగింది.
మరి ఇక్కడ కూడా వేల సంఖ్యలో మరి ఈరోజు ఈ బస్ యాత్రకు స్వాగతం పలకడం జరిగింది. మరి కొద్ది సమయంలోనే మరి ఈరోజు పెద్ద బహిరంగ సభ కూడా మరి గౌరవ శాసనసభ్యులు పెద్దలు మరి వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మరి ఈరోజు ఏ ప్రభుత్వము ఏ నాయకుడు మన కష్టకాలంలో ఉన్నాడు, మనకు ఏ ప్రభుత్వం న్యాయం చేసిందని చెప్పి మరి ఈ వర్గాలు ఒక్కసారి పునరాలోచన చేసుకొని ఖచ్చితంగా ఈ వర్గాలన్నీ కూడా మరి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి కూడా మరొక్కసారి ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైనా ఏ రాజకీయ పార్టీ కానీ, నేను 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే నాయకుడు కానీ, మరి నేను ప్రజల పక్షాన ఉండి నేను పోరాడతాను, నేను ప్రజల గొంతుగా ఉండి నిలదీస్తానని చెప్పిన నాయకుడు మరి వీళ్ళకందరికి కూడా 175 స్థానాలలో నిలబెట్టే దమ్ము ధైర్యం ఉందా? వాళ్ళకి అభ్యర్థులు ఉండారా? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మళ్ళీ మేము అధికారంలోకి రావాలని కోరుకునే మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా అధికారం వైపు అడుగులు వేయాలి అని ఆలోచించే నాయకుడు సహజంగా కొన్ని మార్పులు చేయడం సహజం. రాజకీయ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని ఇక్కడ ఇది లేదు కదా. ఇప్పుడు మా నాయకుడు 1.5 సంవత్సరాల మునుపే ప్రతి ఒక్క నాయకునికి చెప్పడం జరిగింది, మీరు ప్రజల్లో ఉండండి, ప్రజలతో మమేకం కాండి, సర్వేల ప్రకారంగానే నేను టికెట్లు ఇస్తానని చెప్పి 1.5 సంవత్సరాల మునుపు చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆధారంగానే కొన్ని మార్పులు సహజమే. 175 స్థానాల్లో కొన్ని మార్పులు సహజం అవుతాయి. మరి అలాంటి పరిస్థితిలో ఫస్ట్ మీకు 175 స్థానాల్లో నిలబెట్టేదానికి అభ్యర్థులు ఉండారా? ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎవరెవరా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి బయటికి వస్తారా, మనము గప్పున వాళ్ళను మన పక్కన చేర్చుకొని మనం టికెట్లు ఇస్తామా అని చెప్పి ఆలోచన చేసే నాయకులు ఉన్నారు ఈరోజు.